तेलंगाना IPS ऑफिसर्स एसोसिएशन ने BRS के रुकन असम्बली कौशिक रेड्डी की जानिब से करीमनगर पुलिस कमिश्नर गौस आलम पर किए गए मजहबी नौयत के इल्ज़ामात की सख्त मजम्मत की। एसोसिएशन ने वाज़ेह किया कि कमिश्नर के ख़िलाफ़ तब्दीली मज़हब से मुताल्लिक़ इल्ज़ामात का कोई सबूत मौजूद नहीं है। इस तरह के बयान सिविल सर्विस अफसरान के हौसले को मुतासिर करते हैं, लिहाजा रुकन असम्बली से अवामी माफ़ी का मुतालबा किया गया। एसोसिएशन के मुतालबे के बाद कौशिक रेड्डी ने सोशल मीडिया प्लेटफॉर्म एक्स पर वीडियो जारी करते हुए माफ़ी मांग ली। उन्होंने कहा कि इनके बयानात दानिस्ता नहीं थे और अगर किसी के जज्बात मजरूह हुए तो वो माज़रत ख़्वाह हैं। साथ ही उन्होंने इल्ज़ाम आयद किया कि वज़ीर आला रेवंत रेड्डी की पुश्त पनाही में इनके ख़िलाफ़ सियासी इंतखाम लिया जा रहा है और सम्मक्का सरलम्मा यात्रा के दौरान दबाव और जहनी तनाव के बायस इनसे सख्त अल्फाज अदा हो गए। తెలంగాణ ప్రజలకి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి మరియు మైనారిటీ సోదరుమణులకి సోదరులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను। సమ్మక్క జాతర అని మా సొంత గ్రామం వీణవంకలో జరుగుతుంది। ఆ జాతరలో మొక్కులు చెల్లించుకోవడానికి నేను, నా సతీమణి, నా బిడ్డ మరియు మా దళిత మహిళా సర్పంచ్ గారు మొక్కులు చెల్లించుకోవడానికి పోవడం జరిగింది। ఆడ మేము మొక్కులు చెల్లించుకున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోని ఈడ ఉన్న మా జిల్లాలో ఉన్న సిపి గారు మరియు హుజరాబాద్ లో ఉన్న ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఏ గారు ఏ విధంగా మమ్మల్ని అవమానపరిచిండ్రో, ఏ విధంగా గద్దెల మీద నుంచి ఈడ్చుకపోయారో మీ అందరూ కూడా చూసారు। ఆ ఫ్రస్ట్రేషన్ లో నేను సిపి గారిని ఒక మాట అనడం జరిగింది। కానీ నేను ఏ కులాన్నో ఏ మతాన్నో కించపరచడానికో నేను అట్లాంటి స్టేట్మెంట్ చేయలేదు। నా ఉద్దేశం అది కాదని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను। ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి, ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ ప్రెషర్ లో, ఆ టార్చర్ లో నేను ఒక మాట స్లిప్ అయితే కావచ్చు, కానీ నేను వాళ్ళందరికీ కూడా దానివల్ల ఎవరికన్నా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే వాళ్ళని నేను పర్సనల్ గా అపాలజైజ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను। జై తెలంగాణ, జై కేసీ।